నగరంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో అధికారులు కార్యాలయంలోనే సోదాలు చేశారు. ఇటీవల జరిగిన రిజిస్ట్రేషన్లు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. తనిఖీలు ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏసీబీ సోదాలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. నాగతేజ్, చెప్పండి, ఏసీబీ తనిఖీలపై మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి, వెరీ గుడ్ మార్నింగ్. ఏదైతే కూడా 5వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీబీ ఒక్కసారిగా మెరుపుదాడులు చేసిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి జలగల ఎవరున్నారు వారి గుండెలు గుబ్బేల మంది. రాష్ట్ర వ్యాప్తంగా యొక్క ఏసీబీ దాడులు కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో కొద్ది గంటల క్రితం ఏదైతే ఏసీబీ దాడులు ముగిసినప్పటికీ నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరం ఉన్నటువంటి సౌండ్ హోస్పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మాత్రం గత 2 రోజులుగా ఏసీబీ సోదాలు మాత్రం పూర్తి స్థాయిలో పూర్తి లాగుతీ పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా తొలి రోజు 5వ రోజు మధ్యాహ్నం 1 గంటకి ఏసీబీ అధికారులు అక్కడ చేరుకున్న నేపథ్యంలో ఉన్నత స్థాయి అధికారులు సబ్ రిజిస్టర్ అక్కడ లేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా బినామీలుగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో బయట వ్యక్తులు కావచ్చు, కొంతమంది ఈ యొక్క ఏసీబీ అధికారులు రాకని గమనించినటువంటి వారు అక్కడి నుంచి పూర్తి స్థాయిలో పరారైపోయారు. ఈ నేపథ్యంలో లోపల సిబ్బంది ఎవరైతే సంబంధిత ప్రభుత్వం నియమించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వారు ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, డాక్యుమెంట్ రైటర్లు కావచ్చు, ఎవరైతే బయట వ్యక్తులు వారందరూ కూడా పూర్తి స్థాయిలో పగడ్బందీగా తాళాలు వేసి మరి తొలి రోజు కూడా సుమారు 5 గంటల పాటు పూర్తి స్థాయిలో అక్కడ ఫైల్స్ కావచ్చు, లావాదేవీలు కావచ్చు, దస్తావేజీలు కావచ్చు, పూర్తి స్థాయిలో అధికారులు కూడా అక్కడ ఏసీబీ సోదాలు నిర్వహించింది తొలి రోజు. అంతేకాకుండా ఆ రోజు పూర్తి స్థాయిలో అక్కడ ప్రక్రియ పూర్తి కావడంపై నిన్నటి రోజున కూడా కొద్ది గంటల పాటు సుమారుగా నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా ఏసీబీ సోదాలు పూర్తి స్థాయిలో అక్కడ సోదాలు చేసిందని చెప్పవచ్చు. గత 2 రోజులుగా నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం, సెలవుపై బయటకు వెళ్ళని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు చెప్తున్నారు. మరోవైపు వీరికి ముందస్తు సమాచారం నేపథ్యంలోనే ఏసీబీ సోదాలు నిర్వహిస్తారంటూ ఒక స్పెషల్ రైడ్ ఇక్కడ రాబోతున్నటువంటి ముందస్తు సమాచారంతోనే అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు సెలవులపై బయటకు వెళ్ళని చెప్పేసి అక్కడ ఉంటే కొంతమంది బాధ్యత తెలియజేస్తున్న పరిస్థితి. ప్రధానంగా గత కొద్ది నెలలుగా కూడా అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా అక్కడ ఏ పని కావాలన్న రిజిస్టర్ సంబంధించి కావచ్చు, ఏదైనటువంటి విషయాలు అక్కడ వెళ్తే బయట వ్యక్తులు ఎక్కువగా అక్కడ పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. ఏ పని కావాలో మేము చేసి పెడతామని చెప్పేసి అమాయకమైనటువంటి ప్రజలకు వారు భరోసా కల్పించి తీసుకుని ముందుకు వెళ్తూ వారి కొంత నగదు వారి దగ్గర తీసుకొని అది పై అధికారులకి ముట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రధానంగా చుట్టుపక్కల ప్రాంతాలలో డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ రైటర్లు, అదేవిధంగా ఇది సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్లు ఎవరైతే ఇటువంటి చాలా మంది కూడా అక్కడ ఎలాంటి ప్రభుత్వం సంబంధించినటువంటి అనుమతులు లేకుండా కూడా చాలా మంది అక్కడ పదుల సంఖ్యలో స్టాల్స్ ఏర్పాటు చేసుకుని అక్కడ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆర్థికంగా తమ కుటుంబాలని నిలబెట్టే ప్రయత్నంలో కూడా అమాయక ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఏ ఫైల్ చదవాలన్నా సరే అక్కడ లంచ అవతారం ఎత్తే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ జిల్లాలోని స్టోన్ హౌస్పేట కార్యాలయంపై గత కొద్ది గంటలుగా కూడా యొక్క అధికారులను కూడా జల్లడించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు నిన్న రాత్రి వైకే టీవీ అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేసింది. కానీ ఈ రోజు కూడా మరికొద్ది గంటల పాటు ఏసీబీ పూర్తి స్థాయిలో ఈ రోజు ప్రత్యేకంగా లావాదేవీలు, మరోవైపు కొన్ని ఫైల్స్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాము. వాటిని పూర్తి స్థాయిలో సోదాలు చేసిన తర్వాత మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కొద్ది గంటల పాటు జరిగినటువంటి సోదాలలో అక్కడ విసిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ కావచ్చు, పెద్ద మొత్తంలో తేజ 2 రోజుల పాటు అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి. అవినీతి ఏమైనా బయటపడిందా? ప్రధానంగా తొలి రోజు చేసినటువంటి సోదాల నేపథ్యంలో బయట వ్యక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంత డాక్యుమెంట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని ర్యాకుల్లో సుమారు 60,000 నుంచి 75,000 పైగా నగదు అక్కడ ఉన్నటువంటి విధానాన్ని అక్కడ అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయిలో ఇంకేదైనా పెద్ద మొత్తంలో నగదు ఉన్నటువంటి సోదాలు చేసిన నేపథ్యంలో దొరికినటువంటి 60,000 పైగా నగదుని అధికారులు తొలి రోజు సీజ్ చేశారు. బయట వ్యక్తులు మాత్రం వాటికి పట్టుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అధికారుల రాకతో అక్కడి నుంచి వారు పరారైన పరిస్థితి. ప్రధానంగా సెలవుపై బయటకు వెళ్ళేటువంటి అధికారులు కూడా వాళ్ళు పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. వారు మరికొద్ది రోజులు సెలవులో ఉన్నామని చెప్పేసి ఈ యొక్క ఏసీబీ అధికారులు తెలియజేసిన పరిస్థితి. కానీ తొలి రోజు నుంచే అక్కడ ఇప్పటి వరకు కూడా గమనించిన విషయాల నేపథ్యంలో పూర్తి స్థాయి అక్కడ అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో ఏదైతే బాధితుల యొక్క ఫిర్యాదుల మేరకు ఇక్కడ మేము రైట్స్ చేస్తున్నాం కాబట్టి అయితే ఈ యొక్క కొద్ది గంటల నుంచి కూడా సోదాలు చేస్తుంటే నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా మారింది. ఎప్పుడు కూడా రద్దీగా ఉన్నటువంటి రిజిస్టర్లతో కూడా బయట వ్యక్తులతో కూడా చుట్టుపక్కల ప్రాంతం ఎంతమంది రిజిస్టర్ ప్రక్రియల కోసం అక్కడికి వస్తుంటారు. కానీ గత 2 రోజులుగా మాత్రం ఏసీబీ సోదాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా మారింది. అంతేకాకుండా ఈ యొక్క సోదాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఉంటే రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కూడా అధికారంతో పూర్తి స్థాయిలో అలర్ట్ అయిందని చెప్పవచ్చు. పలు ప్రాంతాల్లో అనుమతి లేని వారందరూ
డాక్యుమెంట్ రైటర్లుగా చలామణి అందరూ కూడా పూర్తిస్థాయిలో తమ షాపులు దుకాణాలు మూసివేసి గత 2 రోజుల నుంచి కూడా వారు కనుమరుగైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క జిల్లాలో ఎవరైతే ఈ యొక్క అవినీతికి పాల్పడుతున్నారో వారందరిలో కూడా గుండెలో కూడా గుబ్బెలు మంట పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు కూడా ఇక్కడ నెల్లూరు టౌన్ పేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించడం, ఈ రోజు సాయంత్రానికల్లా అక్కడ ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు కూడా మీడియాకి వెల్లడించే పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి, తేజ, ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మరి డాక్యుమెంట్ రైటర్స్ విధుల్లో పాల్గొంటున్నారా? యాక్చువల్ గా కేవలం ప్రభుత్వ సంబంధిత అధికారులు మాత్రమే ఈ గత 2 రోజులుగా వారు అక్కడే ఉన్నారు. వారు అక్కడే ఉంచి పూర్తి స్థాయిలో ఏసీబీ మాత్రం చూపి లాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొద్ది రోజుల క్రితం నుంచి కూడా డాక్యుమెంట్ రైటర్లు కావచ్చు, సిస్టమ్ ఆపరేటర్లు, అదేవిధంగా బయట వ్యక్తుల్ని ఉన్నటువంటి వారికి పూర్తి స్థాయిలో విచారించారు. వారందరూ కూడా ఒకటి చెప్తున్నారు, బయట వ్యక్తులు అని ఒప్పుకున్నారు. కానీ ఇంకెంతమంది ఉన్నారు, ఇక్కడ సుమారు ఎంతమంది సిబ్బంది ఉంటున్నారు, అసలు బయట వ్యక్తులు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది బినామీలుగా వ్యవహరిస్తున్నారు, పొలిటికల్ అండదండలు ఉన్నాయా, లేక ఇటు అధికారులు ఉన్నత స్థాయి అధికారుల నుంచి వీరికైనా అండదండలు ఉన్న అంశాలపై పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిస్తున్నారు. కానీ కొద్ది గంటల క్రితం నుంచి మాత్రం ఎవరైతే అనుమతి లేనట్టు వారు చలామణి ప్రభుత్వం నియమించిన వారందరూ కూడా పూర్తి స్థాయిలో గత 2 రోజుల నుంచి అక్కడ ఎవరు కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఏసీబీ రైట్స్ పూర్తయిన తర్వాత వీరి అన్ని కూడా మామూలు అన్న అంశాలు కూడా తాజాగా తెరపైకి వస్తున్న పరిస్థితి. ఏదైతే ఏసీబీ సోదరుల నేపథ్యంలో వీరందరూ తమ సెలవులపై బయటకు వెళ్ళాము, ముందస్తు సమాచారంతో బయటకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. వీరు మరలా ఏసీబీ రైట్స్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ సబ్ రిజిస్టర్ పై కూడా గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరికి ముందస్తు సమాచారం నేపథ్యంలోనే సెలవులపై బయటకు వెళ్తామని చెప్పేసి ఉన్నత స్థాయి అధికారులకి సమాచారం ఇచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ ఇదే తరహాలో ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇలా అవినీతి పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకునేది కూడా ప్రధాన అంశంగా కనిపిస్తుంది. నిన్నటి రోజున బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క డాక్యుమెంట్ రైటర్లు కావచ్చు, సిస్టమ్ ఆపరేటర్లు కావచ్చు, సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉన్నటువంటి పరిధిలోని నెట్ సెంటర్లు కూడా పూర్తి స్థాయిలో తమ దుకాణాలు మూసివేసి కనుమరుగైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ తప్పు చేయనప్పుడు వీరెందుకు షాపులు మూసివేస్తున్నారు, ఏ తప్పు చేయనప్పుడు ఏసీబీ అధికారులకు వీరెందుకు భయపడుతున్నటువంటి అంశాలు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి, తేజ, మరి ఈ తనిఖీలు ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఖచ్చితంగా గత 2 రోజులుగా కూడా చర్చనీయాంశంగా ఒక ఏసీబీ అధికారులు గత 2 రోజులుగా కూడా ఇన్ని గంటల పాటు ఒకే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంత పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారంటే అక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవినీతి లేకపోతే ఇన్ని గంటల పాటు అవినీతి నిరోధక శాఖ పూర్తి స్థాయిలో కూపిలాగుతుందంటే పెద్ద మొత్తంలో అక్కడ అవినీతి ఆరోపణలు ఎందుకంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొద్ది గంటల సమయం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అక్కడ కొన్ని ఫైల్స్ కూడా మిస్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైతే ఉన్నత స్థాయి అధికారులు ముందస్తు సమాచారంతోనే అక్కడ ఉన్నటువంటి వాటిని తీసుకువెళ్ళేటువంటి ఆలోచనలో కూడా కొంత వైపు ఏవైతే ఏసీబీ కూడా ముందుకెళ్తే పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఒకవైపు నగదు దొరకడం, మరోవైపు కొంతమంది అక్కడి నుంచి పరారవ్వడము, అధికారులు చూసి వీరు పరారై భయాందోళన గురయ్యారంటే అక్కడ ఎంత మొత్తంలో అవినీతి చేస్తున్నారు, ఎంత మొత్తంలో అమాయక ప్రజలను వారు ఇట్లా ఏదైతే ముందుకెళ్తున్న అంశాలపై కూడా తాజాగా తెరపైకి వస్తుంది. ఈ రోజు మేబీ సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఏసీబీ సోదాలు పూర్తి స్థాయిలో ఈ రోజు ఫైనల్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాత్రి కూడా పూర్తి స్థాయిలో సుమారు 12-11 గంటల వరకు నిర్వహించిన అనంతరం మీడియాకి ఒక ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. అయినప్పటికీ రాత్రి కూడా ముగియలేదు. నేడు మాత్రం ఫైనల్ డిసిషన్ అని చెప్పవచ్చు. ఏదైతే ప్రత్యేకించి లావాదేవీలు, మరోవైపు ఉన్నత స్థాయి అధికారులు ఏదైతే సైన్ చేసినటువంటి పత్రాలు ఏదైతే ఉన్నాయో వాటి ఫైల్స్ పైన ఈ రోజు ప్రత్యేక నిఘాతోటి కూపిలాగుతామని చెప్తున్నారు. ఈ రోజు కొద్ది గంటల పాటు పూర్తి స్థాయిలో యొక్క సోదా నిర్వహించిన అనంతరం కూడా అధికారులు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారా, నిజంగానే బాధితులకు ఆరోపణలు వాస్తవమైన అంశాలు కూడా తెరపైకి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్ది గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం కూడా ఎలాంటి విషయాలు మీడియాకి వెల్లడి చేస్తారనేది కూడా హాట్ టాపిక్ గా జిల్లా వ్యాప్తంగా మారిందని చెప్పుకోవచ్చు. శ్రావణి, తేజ, ఏపీ వ్యాప్తంగా అయితే సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక మరి రిజిస్టర్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏం చెప్తున్నారు దీని మీద? ఇది ఇప్పుడు పబ్లిక్ నుంచి ఒకటే వాదన వస్తుంది. జిల్లా పబ్లిక్ అంతా కూడా ఇలాంటి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం అనేది అంటే ఏదో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆఫీసులపై ఈ ఒక్క శాఖే కాదు అన్ని శాఖలోనూ ఇదే తరహాలో ముందుకెళ్తున్న పరిస్థితి. కానీ ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అయితే వీటన్నిటిపై కూడా ఇదే తరహాలో చేయాలి. కానీ ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే మాత్రం కఠిన చర్యలకు ఆదేశిస్తున్నట్టు మంత్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా ఇలాంటి వారిపై చాలానే ఉన్నాయి. కానీ వీరు రాజకీయ అండదండలతో గత ప్రభుత్వంలో ముందుకెళ్తున్న పరిస్థితులు. కానీ ఈ ప్రభుత్వం ప్రత్యేకించి ఆన్లైన్ రిజిస్టర్ సంబంధించి అనేక అంశాలు తీసుకొచ్చింది. ఆన్లైన్ ప్రక్రియ కావచ్చు, అక్కడ గతంలో ఏదైతే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఒక సంతకం కావచ్చు, ఒక పని జరగాలంటే కొద్ది గంటల పాటు వేచి ఉండాలి, లేదా పొలిటికల్ అండదండలైనా ఉండాలి, లేదా
పైసా వసూలు చేసేటువంటి పరిస్థితులు కూడా ముందుకెళ్లారు. కానీ ఈ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కనిపించింది. ఆన్లైన్ రిజిస్టర్ ప్రకారం కావచ్చు, కొన్ని అంశాలు ఏదైతే ఇటు పొలాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే ఇళ్ల పట్టాలు కావచ్చు, లేదా ఇంటి కొనుగోలుదారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సింపుల్ గా ఇటువంటి ప్రక్రియలను ఆన్లైన్ ద్వారా కూడా తీసుకొచ్చింది. కానీ కొంతమంది మాత్రం డబ్బులకి అలవాటు పడి ఏదైతే లంచాల అవతారమైనటువంటి అధికారులు కావచ్చు, బినామీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి అటెండర్ సిబ్బందులు కూడా ఇచ్చినటువంటి అమాయక బాధితుల వద్ద డబ్బులు వసూలు చేసి సుమారు 1000 రూపాయల నుంచి ఒక సంతకం కావాలగానే వేల మొత్తంలో లక్షల్లో కూడా వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇంటి సంబంధిత యజమానికి సంబంధం లేకుండానే వీరు కొంత సంతకాలు చేసి ఇలా ఇళ్ల మార్పిళ్లు కావచ్చు, రిజిస్ట్రేషన్ మార్పులు ఎన్నో చేస్తుండే నేపథ్యంలో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇలాంటి ఏసీబీ సోదా నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా అవుతుంది. ఈ పరిస్థితి కనిపిస్తుంది శ్రావణి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. రైట్ తేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. డిఎస్పీ ఏసీబీ నెల్లూరు ఈ ప్రజల నుండి రిజిస్ట్రేషన్ శాఖ పైన ఎక్కువగా ఆరోపణలు రావడము వలన ఈరోజు మా ఏసీబీ డీజీ గారి ఉత్తర్వు మేరకు స్టోన్ హౌస్ పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది. మేము సర్ప్రైజ్ చెక్ వెళ్ళినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎక్కువగా అనాథరైజ్ పర్సన్స్, తర్వాత ఈ స్టాంప్ డాక్యుమెంట్ రైటర్స్ ఉండినారు. సర్చెస్ చేస్తూ ఉన్నాము. ఈ స్టాంప్ రైటర్స్ నుండి తర్వాత కొంతమంది ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఇంగేజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కొంత నగదు దొరికింది, వాటి స్వాధీనం చేస్తున్నాము. సర్చెస్ కంటిన్యూ చేస్తున్నాము. ఈ సర్చెస్ రేపు కూడా జరుగుతాయి. సార్, ఎంతమంది మీరు పాల్గొన్నారు? ఎంత అమౌంట్ దొరికింది? నేను డిఎస్పీ గారితో పాటు ఇంకా మా ఇన్స్పెక్టర్ గారు 10 మంది స్టాఫ్ ఈ సోదాలు పార్టిసిపేట్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది సార్. తెలిసిన విషయం అది, మీకు తెలిసిన విషయం అది. ఇప్పుడు మన జిల్లాలో ఎన్ని సార్? మిగతా చోట్ల కూడా జరిగాయి సార్. అంటే గతంలో నెల్లూరు ఆర్వోల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి సార్. జరగవచ్చు, రేపు కూడా కంటిన్యూ అవుతాయి సార్. ఇంకోటి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఐడి కార్డ్ ఖచ్చితంగా ఉండాలి, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఐడి కార్డ్ లేదు. అదే విచారిస్తా ఉన్నాము. ఇక్కడ ఎస్ఆర్ఓ గారు కూడా 4th నుంచి లీవ్లో ఉన్నారు, అది కూడా వెరిఫై చేస్తారు. సార్, ఎక్కువగా ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి సార్. వీటిపైన మీరు ఏదైతే ఉదయం చేసిన ఈ సోదాలో అలాంటి ఏమన్నా మీ దృష్టికి వచ్చాయి? అవి వెరిఫై చేస్తున్నాం. సార్, రిజిస్టర్ గారు కూడా 2 రోజుల నుంచి లేరు అంటారు, సెలవు మీద ఉన్నారు, లీవ్లో ఉన్నారని చెప్తున్నారు. మేము డిఐ గారితో కూడా మాట్లాడినాము.